అమ్మా చెప్పండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యంగా మహిళలకు అసలు రక్షణ లేదు, ఆడవాళ్ళకి గౌరవం లేదని చెప్పేసి అంటున్నారు. అసలు అది నిజమేనమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఉన్న గౌరవం ఎందుకు తగ్గుతుంది? మాకు గౌరవం పెరిగిద్ది, కానీ మాకు తగ్గాల్సిన అవసరం ఏమి లేదే. మేమేమి ఎవరిని లూటీలు చేయలేదే, మేమేం కబ్జాలు చేయలేదే, మేమేం దొంగతనంగా మోసం చేయలేదే. కానీ ఆడవాళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి అంటారు. అది నిజమేనమ్మా? అది మొదటి నుంచి ఉంది, ఈరోజు కొత్తగా ఏం లేదే, ఫస్ట్ నుంచి ఉంది. రాజకీయం పుట్టక తలికి నుంచి ఉంది అది, ఇవాళ కొత్తగా ఏం పుట్టలేదు. ఫస్ట్ నుంచి ఉంది దాడి, కాకపోతే కొంత కంట్రోల్ అవుతుంది అంతే. జగన్ వచ్చినా కంట్రోల్ అవుతుంది, కొంత అవుతుంది, అంతా అవ్వదు. అంతా చేయగలిగితే, ఆడవాళ్ళ మధ్య దౌర్జన్యం అంతా చేయగలిగితే అప్పుడు రాజకీయం పని లేదు అసలు. అప్పుడు రాజకీయం పని లేదు, వ్యక్తిగతంగానే లేడీస్ స్వేచ్ఛలో ఉన్నారు, ఇబ్బంది లేదనిపించింది. ఇవాళ ప్రతిదీ రాజకీయమేగా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా కానీ ఓన్లీ గృహిణులుగా మీ అకౌంట్లోకే డబ్బులు జమ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగానే ఉందండి. మెయిన్ మాకు రేషన్ వచ్చి ఇంటి ముందుకు ఇస్తున్నారు, మా ముసలోళ్ళ ఫంక్షన్ ఇంటి ముందుకు వచ్చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఫంక్షన్కి ఒకరోజు వెళ్తే సెక్రటరీ రాలేదని, లేదు ఈరోజు సెలవు ఈరోజు ఇవ్వమని, రేపు రమ్మని వెళ్తే ఎండన పడిపోతే అక్కడ పోయినాక అమౌంట్ ఇవ్వపోయేతలకి నీళ్ళు జారిపోయేటుండేది. మళ్ళీ ఆ ముసలోళ్ళని తీసుకొచ్చి ఇంటికి మళ్ళీ రేపు తీసుకెళ్ళాలి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముచ్చటగా వస్తున్నాడు వాలంటీరు, ముసలోళ్ళని పిలుస్తున్నాడు, ఏలుచుకుంటున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు, వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. ఒక్క మాట అమ్మా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని అన్నావు కదా, మరి అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిని మరి నారా లోకేష్ చంద్రబాబు కొడుకు జగన్ సైకో అంటున్నాడు. సైకో ఇస్తే సైకో కనుక ఏమంటాడు? అతను సైకోే కదా, మరి ఎదుటోని సైకో అనొద్దా? ఇప్పుడు మనకి పచ్చ కామెరలు వచ్చినాయి కంటికి, లోకమంతా పచ్చగానే కనిపించింది కదా. అతను సైకో అయినప్పుడు మనం ఎదుటోని సైకో అనాలి కదా, తప్పే లేదు అతను అనేది. వాడు సైకో కాబట్టి మనం సైకో అంటాడు. ఎవడైనా లోకేషే కాదు, ఇంకొకడే కాదు, వాడు సైకో అయితే మనల్ని సైకో అంటాడు. వాడు దొంగ అయితే మనల్ని దొంగ అంటాడు. వాడు దొంగ కాకపోతే మనం దొంగని వాడికి ఎట్ట తెలిసింది? వాడు సైకో అయితే మనం సైకో అయ్యాము, వాడు దొంగ కాకపోతే మనం దొంగని ఎట్ట తెలిసింది? వాడు దొంగ అయితేనే మనల్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. వాడు తీసుకునే దాంట్లో మనం తీసుకుంటున్నామని బాధ, అంతకన్నా ఏమీ ఉండదు. మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవని సీఎం కానీ అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడమ్మా. నిజమే, పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. ఆంధ్ర మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. ఏంది, ఇంకెవ్వరు చుట్టూ తిరగట్లేదు, గిరగిర తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ చుట్టూనే గిరగిర తిరుగుతుంది. అందువల్ల పవన్ కళ్యాణే వస్తాడు. పోయినసారి ఎలక్షన్లో వచ్చినాయి కదా తెలంగాణలో, ఈసారి కూడా వస్తాయి. పోయినసారి అసలు ఎవ్వరు గెలవలా, ఒక్క పవన్ కళ్యాణే గెలిచాడు. ఏంది, ఈసారి కూడా అంతే. ఓకేనా? చివరి ఒక మాట చెప్పండి. ఇప్పుడు జగన్ కూతుర్లకి అసలు ఈ రాజకీయాలకి సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో చదువుకున్నారు ఆడపిల్లలు, వాళ్ళ మీద అసభ్యకరంగా సెల్లుల్లో పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అదైతే వాస్తవం చెప్తున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ అయితే దాని ఉన్న తెలియదండి. వాస్తవమైన మాట, నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏది తెలియని విషయం చెప్పకూడదు. కానీ అసలు అలా పెడతాం, అసలు ఆడపిల్లలు ఎందుకు జగన్ రాజకీయం ఎదుర్కోలేక? అది తప్పు కదా, దుర్మార్గమే. అది దుర్మార్గమేనండి, నేను కాదు అన్ను. ఎందుకంటే లేడీస్ని ఎవ్వరు హేళనగా మాట్లాడినా, ఏ ప్రభుత్వం మాట్లాడినా అది దుర్మార్గమే. ఏ ప్రభుత్వం మాట్లాడినా దుర్మార్గమే అది.